విజయనగరం జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలనలో భాగంగా తెరలా మండలంలోని గంగన్నపాడు గ్రామాన్ని జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి ప్రత్యక్షంగా పరిశీలించారు. ఆ గ్రామంలోని నర్సిపల్లివారి బంద చెరువు ఓవర్ఫ్లో కావడంతో గ్రామంలోని ప్రధాన వీధుల్లో నీటి ప్రవాహం కొనసాగుతుండడం గమనించిన జిల్లా కలెక్టర్ ఇరిగేషన్ ఏఈతో మాట్లాడి తక్షణం నీటి ప్రవాహం బయటకు పోయే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ఎవరూ ప్రమాదానికి గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే ప్రమాదకరంగా ఉన్న ప్రాంతాల్లోని 4 కుటుంబాలను అధికారులు సురక్షితంగా పునరావాస కేంద్రాలు తరలించారని పేర్కొన్నారు. వరద నీరు తగ్గిన తర్వాత గ్రామంలోని బోర్లు, హ్యాండ్ పంపులు, నీటి ట్యాంకుల్లో తాగునీటిని పరీక్షించి మాత్రమే ప్రజలకు సరఫరా చేయాలని, అప్పటి వరకు వాటర్ ట్యాంకుల ద్వారా శుద్ధ జలాన్ని సరఫరా చేయాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. తుఫాన్ అనంతరం వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున గ్రామంలో శానిటేషన్ పనులు వేగవంతం చేయాలని, బ్లీచింగ్ పౌడర్ చల్లి దోమల నివారణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.